యెస్. ఇప్పుడు నేను చెప్పేది ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ చేశారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎగ్జామ్ హాల్‌లో బాగా చదివి ఎగ్జామ్ హాల్‌కి వెళ్తారు. ఆ క్వెషన్ మనం ఆల్రెడీ చదివి ఉంటాం. కానీ ఎగ్జామ్ హాల్‌లో గుర్తుకు రాదు. ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి మనం బయటికొస్తామో అప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తు చేసినప్పుడు అరే! ఈ ఆన్సరా? మనిద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాం గదా! ఇది నాకు చాలా బాగా వచ్చు. అయినా గుర్తుకు రాలే. ఇలా చాలా మంది స్టూడెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. బై ద వే కొంతమందికి ఎగ్జామ్ హాల్‌లో గుర్తొస్తది. కొంతమందికి ఇంటికెళ్ళిన తర్వాత గుర్తొస్తది. అయితే ఇంకా కొంతమందికి ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన తర్వాత క్వెషన్ పేపర్ చూసి చేతులు వణకడం, చెమటలు పట్టడం, ఎక్కువగా హై బ్రీతింగ్ జరగడం అంటే దగా పడినట్టుగా అనిపించడం. ఇంకా కొంతమందికి చెమటలు పడుతుండడం. ఇవన్నీ కూడా లక్షణాలు చాలా మందికి ఎగ్జామ్ సెంటర్‌లో కనిపిస్తాయన్నమాట. అయితే ఇలా ఎందుకు జరుగుతదంటే, ఎప్పుడైతే నువ్వు భయానికి గురవుతావో, అప్పుడు మన బాడీలో అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మోతాదుకు మించి రిలీజ్ అయినప్పుడు, మన మెమరీ సెంటర్ ఏదైతే ఉంటుందో హిప్పోకాంపస్‌ని బ్లాక్ ఈ హిప్పోకాంపస్‌ని ఎప్పుడైతే బ్లాక్ చేస్తదో, అప్పుడు నీకు పరీక్ష హాల్‌లో ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్ బ్లాంక్ అనిపిస్తది. సో, మీరు ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నట్లయితే, నీ మైండ్ మేనేజ్‌మెంట్ చేసుకున్నట్లయితే, నువ్వు కూడా అక్కడ రిలాక్స్‌గా ఎలాంటి హిప్పోకాంపస్ మీద ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీ వేలో నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు. ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్ బయట గాదు, ఎగ్జామ్ హాల్‌లో గుర్తొచ్చేటట్టుగా నీ మైండ్‌ను మేనేజ్ చేసుకోవాలి. సో, దానికి సంబంధించి మరి ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎలా చదవాలి? ఎలా ఆ టైంలో నేను ఫ్రీగా ఉండాలన్న దాని గురించి సంబంధించే నేను టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్‌షాప్ డిజైన్ చేశాను. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఫిబ్రవరి 8 ఆదివారం రోజు ఉంటుంది. థాంక్ యూ సో మచ్.